నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సౌన్య. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. విశాఖలో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం. రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. ప్రచార రథాలకు పూజ చేయనున్న కిషన్ రెడ్డి. రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు. సానుకూల చర్చలు జరిగాయన్న మంత్రి పీయూష్ గోయల్. అయోధ్యలో టీటీడీ బృందం పర్యటన. టీటీడీ తరహా మేనేజ్మెంట్ పై రామాలయం ట్రస్ట్ కసరత్తు. నేటి నుంచి 27 వరకు విశాఖలో మిలాన్ 2024 పాల్గొంటున్న 54 దేశాలు. బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు. అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ. దుండగుడి కాల్పులో 3 పోలీసుల మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. రేపు కాళ్ళమండలం పెదామిరం నిర్మల ఫంక్షన్ హాల్లో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొంటారు. కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీకి దిగనుంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించారు. సీనియర్ నేత కొనతలతో సమావేశం మర్యాదపూర్వకమే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ భేటీలో ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడుకున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్ర భవిష్యత్తుపై చర్చించామని తెలిపారు. పొత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. మనసు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో కొణతాల గారు వచ్చిన తర్వాత
విశాఖలో కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర సమస్యలు, తాజా రాజకీయాలపై కొనతాలతో చర్చించారు. అనకాపల్లి పార్లమెంటుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పోటీ చేశారనే ప్రచారం జరుగుతోంది. వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా నాగబాబు రాజకీయాలు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నాగబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొనతాల రామకృష్ణ. దీంతో కొనతాలతో చర్చించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పవన్. ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించామని కొనతాల రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోమని కోరానని తెలిపారు. తనకు నాగబాబుకి ఎటువంటి విభేదాలు లేవంటున్న కొనతాలతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి అయితే వచ్చారు. అయితే ఈ యొక్క ఇంటికి వచ్చిన నేపథ్యంలో కొనతాలతో పవన్ కళ్యాణ్ ఎటువంటి మాటలు మాట్లాడారు, ఏ అంశాలపై మాట్లాడారంటూ కూడా కొనతాల మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చారు, ఎటువంటి అంశాలు మాట్లాడారు సార్? విస్తృతంగా చర్చలు జరిగాయి. రాజకీయ అంశాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, పొత్తుల విషయంలో, వ్యవస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, పార్టీ ఏ స్థానాల్లో వస్తే ఆ స్థానాల్లో గెలుపు ఏ రకంగా చేయాలి అన్నది వివిధ అంశాల మీద చర్చ జరిగాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సడన్ గా మీ ఇంటికి రావాల్సిన కారణం ఏంటి సార్? అసలు మామూలుగా అంటే ఆయన ఉన్న దగ్గరికే నాయకులు అనే వాళ్ళు వెళ్తారు, ఆయన ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి ఎట్లాంటి సమీక్ష అయ్యడం అంటే ఎట్లాంటి కారణం? ఆయన పెద్ద మనసు, మా తాలూకా ఆత్మీయ అనుబంధం అటువంటిది. ప్రధానంగా ఏదైతే నాగబాబుకి మీకు మధ్యన గ్యాప్ వల్లే పవన్ మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడారంటూ కూడా మీరు కొంచెం అలిగారు, మీకు బుజ్జగించడానికే పవన్ మీ ఇంటికి వచ్చారంటూ కూడా కొంత బయటనైతే పొలిటికల్ గా వినబడుతుంది. ఇది ఎట్లా చూడమంటారు? అట్లాంటిది ఏం లేదండి. అదైతే మన నాగబాబు గారు కూడా వచ్చారు, చాలా సౌహృదమైన వాతావరణంతో ఆనందంగా మాట్లాడుకున్నాం, వెళ్ళారు ఆయన కూడా హ్యాపీగా. అలాంటిది ఏం లేదండి. నేను ఊళ్ళో లేను, అప్పుడు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళలేకపోయాం. పార్టీ అనేసరికి అన్ని కార్యక్రమాలకు వెళ్ళాం, కొన్ని వెళ్ళగలుగుతాం, కొన్ని వెళ్ళలేకపోతాం. ఉత్తరాంధ్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో ఎటువంటి భేటీ అయ్యారు, అంటే ఎటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు? ఉత్తరాంధ్ర కాదు, రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్యలు, పోలవరం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 8 లక్షల ఎకరాల సాగులోకి వచ్చే మంచి బృహత్తర కార్యక్రమం, అదేవిధంగా రైల్వే జోను, వెనుకబడినటువంటి జిల్లాలు అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, అటు రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, వీటి మీద కేంద్రంతో ఎటువంటి చర్చలు జరపాలి, ఇవన్నీ కూడా చర్చలో భాగమైనాయి. ఆల్మోస్ట్ గా మీ సీనియర్ నాయకులు, అలాగే అనకాపల్లి మొత్తం అంతా రాజకీయం అంతా మీకు పట్టుదల అంతా తెలుసు, అలాగే ఎంపీగా కూడా మీరు చేస్తున్నారు. ఎట్లాంటి అనకాపల్లిలో మీరు కాకుండా ఇంకొకరిని అక్కడ ప్రజలు ఆదరించారంటూ కూడా కొంత ఆరోపణ అనేది వినబడుతుంది, ఎట్లా చూడమంటారు? అది దాంతో ఏం సంబంధం లేదంటే. అసలు పవన్ కళ్యాణ్ కి ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని ఎటువంటి ఏమన్నా మీరు ఐడియా ప్రతిపాదన ఇచ్చాం. ఉత్తరాంధ్ర దత్తత చేసుకోమని కూడా కోరడం జరిగింది. దత్తత చేసుకోవడం కాదు, ఈ ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపించుకునే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉత్తరాంధ్ర నుంచే కానీ పోటీ చేయడం జరిగితే డెఫినెట్ గా ఆయనకు మంచి మెజార్టీతో ఉత్తరాంధ్ర ప్రజలు గెలిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. దానికి పూర్తి స్థాయిలో ఆయన ఉత్తరాంధ్రలో పోటీ చేసే స్థానం నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను అంతా కూడా పర్యవేక్షిస్తాను, వ్యక్తిగతంగా నేను పర్యవేక్షిస్తాను. ఆఖరి ప్రశ్న, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రానున్న ఎన్నికల్లో మీరు అది అంగీకరిస్తారా? తప్పనిసరిగా. మా గోల్ వేరే అండి. మేము ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో కలిసి వెళ్తారు. ఆ గోల్ రీచ్ అవడమే మాకు ధ్యేయం, అంతేగాని మిగతా ఇవన్నీ కూడా చిన్న విషయాలు కండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ యొక్క కొనతాలతో భేటీలో ఎటువంటి అంశాలు మాట్లాడారో, ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర సమస్యలను కొనతాల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళడమే కాకుండా, అలాగే ఉత్తరాంధ్రలోని పోటీ చేయమని కూడా కొనతాల పవన్ కళ్యాణ్కి యొక్క అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైనా సరే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొనతాల ఇంటికి కూడా వచ్చి కూడా ఆయన కొనతాలకి ఎటువంటి పరంగా కూడా రానున్న ఎన్నికల్లో ఎటువంటి పార్టీ తరపున బలంగా ఉంటుందంటూ కూడా కొనతాలకి అయితే పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. కెమెరామెన్ సౌత ప్రదీప్ విశాఖ స్వతంత్ర. బీజేపీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ మేరకు రేపటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. 5 క్లస్టర్లలో భాగంగా మొత్తం 4238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణంగా రాజకీయ నేతలు పార్టీల కోసం ప్రాణాలను లెక్క చేయమని రక్తాన్ని దారపోస్తామని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ పార్టీ అధినేత కోసం నిజంగానే తన రక్తాన్ని చిందించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న బుద్దా వెంకన్న ఉన్నట్టుండి చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని మాత్రమే వ్యక్తపరిచానని బుద్దా వెంకన్న చెబుతున్నప్పటికీ విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్ను హైకమాండ్కు పంపారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అంటూ గోడపై రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టానని బుద్దా వెంకన్న చెప్పారు. తాను కొడాలి నాని, వల్లభినేని వంశీ, కేసినేని నాని లాంటి వాణ్ణి కాదని చంద్రబాబు అడిగితే తన గుండెనైనా తీసిస్తానని చెప్పారు. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకి ఇవ్వాలనే గట్టి డిమాండ్ ను పార్టీ హైకమాండ్ కు పంపించాలనే ఉద్దేశంతో బుద్దా వెంకన్న ఇలా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న పట్టుపడుతున్నారు. కానీ విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న జలీల్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బుద్దాకు టికెట్ ఇవ్వడాన్ని జలీల్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్దాకు కార్పొరేటర్ స్థాయి కూడా లేదని గతంలో జలీల్ ఖాన్ విమర్శలు చేశారు. తనకు సీట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ ఓ దశలో వివాదాస్పద కమెంట్ చేసి వెంటనే మాట సరిదిద్దుకున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ లో బుద్దా, జలీల్ ఖాన్ మధ్యలో పోటీలా ఉంటే ఇక్కడ పోతిన్ మహేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పొత్తులో వెస్ట్ టికెట్ తనకు వస్తుందని పోతిన్ మహేష్ ధీమాగా ఉన్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న బుద్దా వెంకన్న టికెట్ తనకి ఇవ్వాలంటూ పలుమార్లు బల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే తన నివాసం నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ తన రక్తంతో చంద్రబాబు పాదాలకు అభిషేకం చేశారు. అయితే చంద్రబాబు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేయడంలో ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేవని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉంటానన్నారు. అభిమానంతో టికెట్ కావాలని కోరుతున్నానని, బెదిరించడం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మొత్తానికి టీడీపీలో టికెట్ల కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. అందులో పొత్తు కూడా ఉండడంతో ఎవరికి ఏ సీటు కేటాయించాలి, పొత్తులో భాగంగా సీటు దక్కని వాళ్లను ఎలా బుజ్జగించాలి అనే సవాళ్లు ఉండనే ఉన్నాయి. మరి బుద్దా వెంకన్న ఎపిసోడ్ లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులను ఈ నెల 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడుపుతున్నారు. గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 1.50 లక్షల మందికి పైగా భక్తులు చేరవేశారు.
తాజా ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తోంది. ఇప్పటికే మహిళలు ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో మేడారానికి తరలి వస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క సార్లమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. విశాఖలో నేవీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరు కానున్నారు. నేటి నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ 2 ఏళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శన నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చండీగఢ్లో రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు ముగిశాయి. సానుకూల చర్చలు జరిగాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలపై సమయం కావాలని రైతు సంఘాలు కోరాయి. రేపట్లో ఒక నిర్ణయం ప్రకటిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అప్పటి వరకు ఢిల్లీ చలో కార్యక్రమం నిలిపివేసినట్లు తెలిపాయి. డిమాండ్ల సాధనకై ఢిల్లీ చలోపేట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన 4వ విడత చర్చలు జరిపింది. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన ఈ భేటీ తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు పీయూష్ గోయల్ చెప్పారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఐఎఫ్ఈడి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే పరిణామంపై ఎటువంటి పరిమితి ఉండదని అన్నారు. దీనికోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పందేర్ స్పందించారు. దీనిపై ఇవాళ, రేపు తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమం నిలిపివేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నిటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. किसान मजदूर यूनियन और अन्य कुछ किसान संगठनों के प्रतिनिधियों के साथ बहुत ही अच्छे वातावरण में एक सकारात्मक चर्चा, नए विचारों के साथ, नई सोच के साथ कैसे भारत के किसानों के हित में जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 10 वर्ष में अलग अलग काम किए उसको और आगे बढ़ाने के हिसाब से लंबी चर्चा हुई है. भारतीय किसान मजदूर यूनियन और अन्य कुछ किसान संगठन
ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఇవాళ విజయ్ రాజకీయ పార్టీ తమిళగా వెట్రి గలకం తొలి సమావేశం జరగనుంది. చెన్నై శివారు పనయిర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై నేతలతో చర్చించనున్నారు. అయితే విజయ్ దూకుడు పెంచడంతో ప్రధాన పార్టీలో అల్జడి మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల ముందు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగా వెట్రి కలకం పేరుతో పార్టీని స్థాపించారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే పార్టీ ప్రకటన చేశారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. అయోధ్యలో టీటీడీ అధికారుల బృందం పర్యటిస్తున్నాడు. నేడు రామాలయం ట్రస్ట్కు నివేదిక సమర్పించింది టీటీడీ బృందం. బాలరాముని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో అయోధ్య రామాలయం ట్రస్ట్ భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రామాలయ ట్రస్ట్ ప్రతినిధులు టీటీడీ సహకారం కోరారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయోధ్యకు వెళ్లారు. రామాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అనేక అంశాలపై ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. టీటీడీ బృందం పరిశీలించిన అంశాలతో నివేదిక రూపొందించి రామాలయం ట్రస్ట్కు అందజేయనున్నారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర బన్స్విల్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులో 2 పోలీసు అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఒకరిని కాల్చి చంపారు. తుపాకీతో కాల్పులకు పాల్పడుతున్నట్లు గృహహింసకు సంబంధించి ఓ ఇంటి నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అధికారుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా లోపల నుంచి జరిగిన కాల్పులో విధుల నిర్వహణలో ఉన్న అధికారులు 3 ప్రాణాలు కోల్పోయారు. కాల్పులో మరికొందరు అధికారులు గాయపడ్డారు. భారత ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 122 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు సాధించాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత జట్టు 3 ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు, రవీంద్ర జడేజా 112 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అజేయంగా 214 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ 91 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫ్ రాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 62, రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసి తొలి టెస్ట్లోనే తన బ్యాటింగ్ సత్తా నిరూపించుకున్నాడు. 2 ఇన్నింగ్స్లలోనూ చెరో అర్ధ సెంచరీ చేశాడు. SCTV Bulletin updates. For more updates, keep watching Swatantra News.